కాడ నుంచి పెట్రోల్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయా ఎప్పుడు తగ్గుతాయా అని గుట్ట అనుకుంటా టీవీలు చూసుకుంటా పేపర్లు చదువుకుంటూ ఉండాల్సిన పని లేదు. అంటే అసలు రేట్లే పెంచకుంటే ఏమన్నా రూల్ తెచ్చిండ్రా అని సంబరపడుతున్నారు కదా. ఆశ దోశ అప్పడం గట్ల కాదు, ఎప్పుడైనా పెరగచ్చు ఎప్పుడైనా తగ్గచ్చు. దినంలా పొద్దుగాల పెరిగి మాపటిల వరకు పావులో తక్కువ కావచ్చు. అంటే బంగారం రేటు కదా, ఎప్పటి రేటు అప్పుడే అన్నట్టు పెంచుకునే పర్మిషన్లు ఇచ్చిర్రు. మస్తు మంచి ముచ్చట కదా. ఇక గిన్ని ఇసోంటి ఇంకెన్ని ఇంటమైందో కానీ ముందుగా మన జోర్దార్ హెడ్లైన్ చూద్దాం పట్టురి. ఎలక్షన్ పొలంలో ఎరువులేసిన సీఎం, అన్నదాతల మీద హామీల వర్షం. రిజర్వుల పెట్టడట రిజర్వేషన్లు, సెంటర్ తోటి కొట్లాడైనా కొట్టిస్తాడట సప్పట్లు. లోకేష్ అన్నకు తెలుగు రాదని రోజక్క రంది, ఐటీ మంత్రి కాబట్టి నేర్చుకోవాలన్నట జల్దీ. తక్కువ ధరకు గుడ్లమ్మిండు, ఎక్కువ కమ్మాలని పొల్లు వాళ్ళకు కొట్టిండు. పెండ్ల మీద పెన్మిటి కోపం, కార్ల సిమెంట్ నింపి తీర్చుకున్నాడు పాపం. అబ్బా 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 ఇవాళ పెద్ద భూకంపమే వచ్చింది. దేశం మొత్తం బద్దలైపోయింది, గజ 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 వణిగిపోయింది. పొద్దుటి నుంచి అంత ప్రశాంతంగానే ఉన్నది కానీ సాయంత్రం అవుతున్న వాళ్ళకు జర్ర పొద్దుగుకే వాళ్ళకు కొద్దిగా ముందుగా తెలంగాణ కేంద్రంగా ఓ పెద్ద ప్రళయమే వచ్చింది. ఏందో గట్ల చూస్తుర్రు, మాకేం అనిపించలేదు కదా అని అనుకుంటున్నారా? ఒక్కసారి గిడి ఓదని రారి, ఎంత పెద్ద షేక్ అయిందో ఆ దేశం మొత్తం అర్థమవుతుంది. ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర, దేశమే ఆగమవుతుంది, కదులుతుంది. కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు మరి నాకు తెలియదు. ఇన్నరా ముందుగానే చెప్తే నమ్మిరో లేదో గానీ దేశం వణికిపోయే ముచ్చట చెప్పబోతున్నాడని, అదేంటిదో ఇనురిగా. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. 100% సప్లై చేస్తాం. అబ్బబ్బబ్బబ్బా ఇన్న రానులా తెలంగాణలో రైతులందరూ పండించే మొత్తం పంటకు సరిపోని ఎరువులను సర్కారే ఫ్రీగా పంచి పెడతదట. ఖచ్చితంగా 600 సరే తెలంగాణ ఉన్నన్ని రోజులు రైతుకు ఫ్రీ ఫర్టిలైజర్ సప్లై కావాలి, అవి తీరాలి. పర్వాలేదన్నా మేము ఒక 50% పెట్టుకుంటాం, మేము మంచిగా మన రైతులు చెప్పేదాకా సప్లై అయితేనే ఉండాలి. అబ్బని నోరు సల్లగుండా గింత మంచి ముచ్చట ఎవ్వరు చెప్పలేదు సారు. ఫ్రీగా ఇస్తానంటే ఎందుకు వద్దంటాం సారు? మొన్న మీరు ఏమన్నారు, కరెంటు ఇస్తుంటే 9 గంటలు వద్దు సార్, 6 గంటలు అయ్యింది, మీరు వద్దనే దాకా సప్లై చేస్తారు. ఈ ఎరువులు ఎట్లెట్లు ఇస్తారు సారు? ఒక ఆయన ఎకరంలో 10 బత్తాలు ఎక్కువ వేసుకుంటాను అంటాడు, ఇస్తారా మరి? అట్లా ఎక్కువ ఇయ్యద్దు, చెడిపోతాం. భూమిలో ఫిక్స్ అవుతుంది, అది పంట దెబ్బ కొడుతుంది. మనం కూడా కడుపుకి ఎంత తిన్నా గంత తింటేనే కరెక్ట్ ఉంటుంది కదా. అంటే ఎట్లా చేస్తారు అన్నట్టు? ఎకరానికి 4 నుంచి 4.5 వేల రూపాయలు, 5 ఎకరాలను రైతు 20,000 పెట్టుబడి పెడుతుంది లాగోడు ఎరువుల మీద. ఆ 20,000 ప్రభుత్వం అవుతుంది, మీరు ఏకాన పెట్టి అక్కర్లేదు. ఇంకోటి చిన్న చిల్లర పని ఉంటుంది, అది నా వల్ల కాదు, సిక్కిరి బొక్కిరి ఉంటుంది. పురుగుల మందు మాత్రం మీరు కొనుక్కోవాలి. ప్రతి సంవత్సరం మే నెలలో, ఏది చినుకు వాడక ముందు రైతుకే డైరెక్ట్ డబ్బు పంపిస్తా బ్యాంక్ ఖాతాలో. దఫ్తర్ల చుట్టూ, వాన్ చుట్టూ, పైరవకారుల చుట్టూ తిరిగి ఆఫీస్కి పోతే బట్టిగా అయితే అదే ఇయ్యంది అవుతుందా, మళ్ళీ మొదలయ్య. ఇత్తనం కూడా మీరే కొనుక్కోవాలి, ఎందుకంటే సబ్సిడీ ఇచ్చేది ఇంతకుముందు ఇచ్చే సబ్సిడీ ఇస్తారు. అబ్బా గా ఒక్కటి కూడా మీరే బరాయిస్తారనకపోయినావు సారు, తలుసుకుందరు. ఒక ఆమె రోజు బిచ్చం పెడుతుంది, ఇంకో ఆమె కసిరి కొడుతుంది. తెల్లారి పోతే ఆమె పెట్టలే, ఇలా లేదు బిడ్డ అని. ఇక పెట్టంది పెట్టడానికి పెట్టే ముడకి ఏమైంది అన్నట్టు. అంటే ఈ పెడతారన్నట్టు జర ఎక్కువ ఆశిస్తారన్నట్టు. మరి మీ మనసాసు వంటిది కాబట్టి అడుగుతున్నాం కానీ చెయ్యి సార్, ఏం కాదు. నన్ను కూడా బయట మంది తిట్టదు కదా, ఏదైనా చేసినా అతికినట్టు ఉండాలి కదా. కానీ ఇవన్నీ జరగాలంటే చిన్నగా ఏ పని కాదట నువ్వు. ఇప్పుడు ఇది ఎట్లుందంటే గవర్నమెంట్లో ఓ లంగ పని చేద్దామంటే ఇబ్బంది లేదండి, మంచి పని చేద్దామంటే బాధ. నేను నిజం చెప్తాను ఈ మాట. 3 ఏళ్ళ గవర్నమెంట్ నడిపించి నాకు ఎదురైన బాధలు చూసి చెప్తాను ఈ మాటని. మీ పాలనల లంచాలు పైరవీలు ఉండుడేం సారు, ఉత్తగానే అంటున్నట్టున్నావు. ఇక కూర్చున్న కాడ మత్తగా మాట్లాడచ్చు కానీ చేస్తే మనసు పడుతుంది కదా. ప్రతి ఊరికి గ్రామ రైతు సంఘం మీరు ఏర్పడాలి దయచేసి. ఇంకేందిగా ఈ గ్రామ రైతు సంఘాలే రేపు టీఆర్ఎస్ సంఘాలయ్యి వచ్చేసారేంది మళ్ళొచ్చే వాళ్ళకు కూడా మీరే సీఎం అవుతారు పోరిసారు అన్నట్టు. కడవ ముచ్చట్ల మీద కూడా కేసీఆర్ సార్ మాట్లాడిన మాటలు వింటుంటే ఊళ్ళో 3 బాటల కాడ ఎల్లయ్య మల్లయ్య రైతులు మాట్లాడుకున్నట్టే అనిపించింది. రైతు బాగుపడితే గ్రామంలోనే కొన్ని వేల కోట్ల సంపద సృష్టిస్తే అది బంగారు తెలంగాణ అవుతుంది. ఆ బంగారు తెలంగాణ కోసమే ఆనాడు సావు నోట్లో తలకాయ పెట్టేదాకా నేను కొట్లాడిన నిమ్స్ హాస్పిటల్ గోడ మీద రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అని రాజు ఎప్పుడు రేపే, అది ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది. ఆ లడ్డు రాదు, భోజనం పెట్టారు. ఇక ఆ బోర్లు వేసేదో కథ. బోర్ చూపెట్టాలి అంటే ఒకడు కొబ్బరికాయ పట్టుకొని చూపిస్తాను వస్తాడు, ఒకడు రాగి తీగ పట్టుకొని వస్తాడు, ఒకడు తంగేడు పుల్ల పట్టుకొని వస్తాడు.
100% ఎట్లా తెలంగాణ తెచ్చినామో అట్లా 1 కోటి ఎకరాల గోదావరి నీళ్లు తెస్తాను. నేను బతుకుంటే మటుకు 100% తెచ్చి చూపెడతా. అది ఎక్కువ కాలం కాదు, 3-4 ఏళ్ళలో ఒకటి అది తెస్తా, గ్యారంటీ తెస్తా పక్కా. నేను రైతే, నేను మొన్న వేసిన దండిగా పండుతుందని పలిక. ఒకడు 10 క్వింటాలు అని చెప్పిండు, ఒకడు 12 అని చెప్పిండు, 6 కాడికి పండినట్టుంది. ఎవడు పడితే వాడు ఏ తయారు చేసినాడైనా నా వస్తువు ధర గిదని చెప్తారు, కానీ మన రైతు మాత్రం చెప్పడు. ఇప్పుడు మన ప్రశాంత్ రెడ్డి ఒకటి పెట్టిండు అనుకో, టమాటా పెట్టిండు, ఆయన 70 రూపాయల కిలో తగ్గింది. వచ్చేదాకా ఆంధ్రం టమాటా పెట్టుడు, ఆయన 70 పైసల కిలో అవుతుంది. అయిపోయా, వీడి మునిగి వాడు మునిగి. గొర్రెదాటు లెక్క పెట్టే వరకు అది కింది మీద అయిపోయి మనకు వచ్చే రేటు వస్తలేదు. కాబట్టి అందరూ పండించే పంటకు ఖచ్చితంగా రేటు రావాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం మొత్తం క్రాప్ కాలనీస్ కింద విభజన జరగాలి. ఏ పంట ఎంతే అన్నో గంతెత్తేనే దానికి డిమాండ్ ఉంటుంది. అప్పుడు నువ్వు పండించిందని ధర వస్తుంది, నేను పండించింది అనుకో, నువ్వు బతుకుతావు, నేను బతుకుతా. మరి నేను పుట్టిందే కొన్ని చరిత్రలు పుట్టించడానికి నాకు తెలియదు. కానీ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు 17,000 కోట్ల రుణం ఇండియాలో ఇదివరకు ఏ రాష్ట్రం కూడా మాఫీ చేయలేదు. గిన్ని వరాలు ఇచ్చినాక అక్కడికి వచ్చిన రైతులను చూస్తుంటే సార్ నువ్వు దేవుని లెక్క కూర్చోబెట్టి ఆన్నే పాలాభిషేకాలు చేసినట్టు అనిపించింది. కానీ సార్ సరసరా పోయిండు. అయినా ఏం ఆగలేదులే, బయట పొల్లు పాలాభిషేకాలు నడిచినాయి. మొన్న ముచ్చట చెప్పుకున్నాం, యాదుకున్నదా నుల్లా? గదేనుల్లా ఆడోళ్ళు అందంగా లేకపోవడం కూడా దేశంలో కట్నాలు పెరిగేటందుకు ఓ కారణమని 4వ తరగతి పుస్తకంలో రాస్తే పొల్లు తిట్టుకున్నాం. మీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. ఏం మనుషులు రా నాయన, ఎక్కువ అందం ఉంటే తక్కువ కట్నం ఎవడన్నా అడుగుతున్నారా? ఎర్రగా బుర్రగున్న పిల్లగాన్లు ఎంతమంది వరకట్న పిశాచి కింద పడి సావలేదు అని గట్టిగానే అరుచుకున్నాం కదా. అగో గసోంటిదే ఇంకో బుద్ధిగల్ల పాఠం బయటపడ్డది. ఏందో చూద్దాం రారి. ఏ ఈడుల ముచ్చట ఆ ఈడులనే చెప్పాలన్నట్టు ఏ ఈడుల పిల్లగాళ్ళకి చెప్పే ముచ్చట ఆ ఈడులే చెప్పాలి. కానీ ఈ ఢిల్లీలో 12వ తరగతి పిల్లగాళ్ళకి చదువు చెప్పే పుస్తకాలల్లో రాతలను చూస్తే వీళ్ళు చదివింది సక్కడి చదవా సన్నాసి చదవా అనిపిస్తుంది. ఇగో చూస్తున్నారా, 36, 24, 36 ఇంచుల కొలతలు ఉన్నోళ్ళు చక్కటి ఆడోళ్ళట. అసొంటి ఆడోళ్ళనే ప్రపంచ అందగత్తలని అంటారని రాసిర్రు. ఇక ఏమనాలి వీళ్ళను? ఈ పాఠంలో గిసొంటి అక్షరాలు రాసింది మనిషి అనుకోవాలనా గాడిద అనుకోవాలనా? అంటే షాతికాడ 36 ఇంచులు, నడుం కాడ 24 ఇంచులు, నడుం కింద మళ్ళీ 36 ఇంచులు ఉన్నోళ్ళు ఆడోళ్లే మంచోళ్ళు అంటున్నారంటే 17, 18 ఏళ్ళ పిల్లగాళ్ళు ఏమని ఆలోచన చేస్తారు, ఏమని అర్థం చేసుకుంటారు? ఇక పోరాడైతే నా పక్క పొంటు నాడోళ్ళు అదే కొలతకున్నారా లేరా అనే ఆలోచనలు పడరా? చదువు చెప్పే టీచర్ అమ్మను ఏమని చూడాలి? వాడు పుసుక్కున్న అమాయకుడు ఎవడన్నా పోయి ఇదే ప్రశ్నను అర్థం కాక ఇంట్లో అయ్యవ్వను అక్క చెల్లెనని అడిగితే ఎట్లుంటది? ముందుగా ఈ పాఠాలు పెట్టిన వాళ్ళ కానించి సురువు చేయనుండే మంచి మొగోనివేనా ఆడదానివేనా అని. నీ మరి కాకపోతే ఎందువల్ల అదే ఆడపిల్లలు అయితే వాళ్ళకు వాళ్ళు చూసుకొని ఏడ్చే పరిస్థితి రాదా? దీన్ని బలిసిన ముచ్చట్లు అనకపోతే ఏమంటారు చెప్పురి? అవయవాలు ఆరోగ్యం గురించి చెప్పుకున్నాడు మంచిదే గాని గీ కొలతల ముచ్చటేం తెలివి ముచ్చట అంటారు? ఎడ్డి తెలుగు ఉన్నోనికి కూడా గిసోని ముచ్చట్లు మాట్లాడుకోవద్దు అంటాడు. వీళ్ళ తలకాయలలో పెండున్నట్టున్నదే పాటో. బయటి రూపం కొలతల ప్రకారం ఉంటే సరిపోతుందా? అందం అనేది గుణాన్ని బట్టి ఉంటుంది. అయ్యవల వచ్చి పిల్లగాండు పుడతారు, కానీ కొలత ప్రకారం పోత పోసినట్టు పుడతారా ఎవరన్నా? ఈ సంగతి ఎప్పుడు నేర్చుకుంటారో ఏందో అని సోషల్ మీడియాలో ఈ ఫోటో పెట్టి పొట్టు తిడుతున్నారు. సార్లకే గిసోంటి అడ్డమైన తెలుగు ఉంటే వీటిని చదివే పిల్లగాండు ఎసోంటి తెలుగు నేర్చుకోవాలను చూడురిగా. కత్తి ఉన్నదెందుకు? కూరగాయలు కోసేతందుకు అక్కడికి వస్తుంది. అవతల గొంతికలు కోసేతందుకు కూడా అక్కడికి వస్తుంది. కత్తి చేతులు పట్టుకున్నామంటే ఎవ్వరు దేనికి పడితే దానికే వాడతారు. కత్తిని చేతులు పెట్టి ఊరంతా తిరుగు, కానీ కూరగాయలే కోసుకో అంటే ఊకుంటారా? కోపం వచ్చి పోయి ఈయననే ఎవరన్నా ఓడవచ్చు, లేకపోతే అవతలోడే వచ్చి నా మీదకి కత్తి పట్టుకొని పొడిచేతందుకు వచ్చిండని బద్నాములు కూడా పెట్టచ్చు. అంటే ఆయుధం ఎసోంటిదైనా దానికి 2 దిక్కుల పదన ఉంటుంది. మరి అన్న ఆ కత్తికి మించిన ఆయుధం చేతికి ఏమంటున్నాడు? ఎందుకో అరుచుకున్నారు రారి. అక్రమమైన ఆయుధాలు కూడా అవసరం లేదు. మమ్మల్ని మేము రక్షించుకోవడానికి సక్రమమైన ఆయుధాలే ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఇక్కడ కమిషన్ చెప్తున్నారు. ఇన్నరా మాదిగన్నల మంచి కోసం కొట్లాట చేస్తున్న మందకృష్ణ మాదిగన్న ఏమంటున్నాడో, దళితుల మీద అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, మాకు సర్కారులే తుపాకులు సప్లై చేయాలని అంటున్నాడు. మరి ఇంత పని అయ్యేదే నానే కృష్ణన్న? ఇవాళ చాలా మంది ఎమ్మెల్యేల దగ్గర, చాలా మంది ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తుల దగ్గర ఇవాళ చట్టపరమైన ఆయుధాలు లేవా? వాళ్ళకి ఏం ప్రమాదం వచ్చిందని ఆయుధాలు ఉన్నాయి? ప్రమాదం వచ్చింది దళితుల చేతులు ఆయుధాలు ఉండాలి. ఇన్నరా ఎసొంటి లాజిక్ తీసిండో? కరెక్టే, అన్ననేదో లెక్కకే ఉన్నది. ఎవడో ఒకటి చంపేటట్టున్నాడు అంటే ఎవరికైనా తుపాకులు ఇస్తుంది సర్కారు, వాటితో కాపాడుకోవచ్చు. మరి దళితుల మీద బగ్గనే దాడులు జరుగుతున్నాయని పోలీసులు కూడా చెప్తున్నారు. మా మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని మేము చేసే ఆరోపణలు కాదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 2014, 2015, 2016 హత్యలు, అత్యాచారాలు, దాడులు ఎన్ని జరిగినాయో, సంవత్సరం ఏ విధంగా పెరిగినాయో డీజీపీ అనురాగ్ శర్మ గారే స్పష్టంగా నివేదికలో
పొందుపరిచాడు, బహిరంగపరిచాడు. ఇంత కరెక్ట్ గా కనిపిస్తున్నదంటే ఈ అన్న చెప్పినట్టు అన్యాయం అవుతున్న దళితులకు తుపాకులు ఇచ్చుడు కరెక్టే, కానీ చేతికొచ్చిన ఆయుధం చెప్పినట్టు ఇంటదా? దళితులు ఘోరంగానే వాళ్ళని కాపాడేదందుకు సర్కారులు ముంగటికి వస్తాయి, గాని ఒకవేళ తుపాకులే ఇచ్చేది ఉంటే దళిత వాడ కాకుండా దాన్ని తుపాకుల వాడ అనరా? దాడికొస్తే తిరగబడేదందుకు కాదు, తుపాకులు ఉన్నాయనే పేరు మీద ఇంకిన్ని బదనాములు పెట్టారా? గూడెంతా ఒక్క మాట మీద ఉన్న బలిసినోళ్ళు బరిదేగిస్తున్నారంటే తుపాకులు చేత పడితే చెడగొట్టే ఉపాయాలు చేయలేరా పెద్ద కులపోలు? మందకృష్ణన్న అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఆత్మరక్షణ కావాలంటే మంచిగానే ఉన్నది, గాని తుపాకులు ఇయ్యండ్రి అనే కొత్త ఉద్యమం షురువు చేయకే. ఎందుకంటే సర్కార్ ఏంది ఇచ్చేది మేమే తెచ్చుకుంటామని కొందరు కడుపు మండినోళ్ళు దొంగ తుపాకులు తెచ్చుకోగలరు. అదే జరిగితే మనకంటే మనమే పొడుచుకున్నట్టు అవుతుంది. జర్రంత ఆలోచన చెయ్యి. అట్లనే సర్కార్ కూడా ఈ పంచాది ముద్రక ముందే ఓ రేవుకి తెచ్చే ఉపాయం చేయాలి, లేకపోతే తుపాకులైంది బాంబులు అణుబాంబులు కావాలని కూడా అడుగుతారు అన్యాయానికి గురైనోడు. మీ ఇంట్లో అశాంతి ఉన్నదా? ఆడపిల్లలు పెండ్లికున్నారా? మీకు విదేశాలకు విమానం ఎక్కాలని ఉన్నదా? పైసలు లేక బీర్వా అంతా బోసిపోయి ఉన్నదా? ఆరోగ్య సమస్యలను మిమ్మల్ని కైనీడ లెక్కనే ఫాలో అవుతున్నాయా? దరిద్రం మిమ్మల్ని జనగ పట్టుకున్నట్టే పట్టుకొని ఏలాడుతున్నదా? అయితే వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం. అవునండి, ఇప్పుడు చాలా సులభంగా మీరు ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు, అది కూడా కేవలం ఒకే ఒక్క తన్నుతో. నమ్మలేకపోతున్నారా? అవునండి, ఇది నిజంగా నిజం. జై తన్నుల స్వామి, జై జై. చూస్తున్నారా తన్నుల స్వామిని? తాతా గట్టిగా పట్టుకో, వదలు పట్టుకోకు. మెల్లగా స్వామి పొరగాలు జరుచుకుంటారు. అది దెబ్బ. ఇక బో, నీ కోరికలన్నీ తీరినట్టే పో, పాపాలన్నీ పార్షిల్ల పరలోకం పోయి ఫిల్టర్ అయినట్టే పోయి. కానీ ఈ స్వామి ఉరికొచ్చి కుడికాలతో ఎగిరిదంతే ఎంతటి పాపమైనా చిత్రగుప్తుడి రికార్డులకెళ్ళి చెదిరిపోవాల్సిందే. ఇంటికి ఒంటికి వచ్చిన పీడ రుణమాఫీ లెక్క మాఫ్ కావాల్సిందే. పిల్ల జెల్ల గొడ్డు గోదా షేను శెల్క ఏసీలున్నట్టు చల్లగా ఉండాల్సిందే. ఇగో ఈ స్వామి లెగ్గులో ఇన్ని మైమలు ఇన్బిల్ట్ స్టోరేజ్ అయినాయి అన్నట్టు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్నహోతూరు అనే ఊర్లుంటాడు ఈ తన్నుల స్వామి. తన్నిచ్చుకొని తలరాత మార్చుకుందాం అనుకునేటోళ్ళు ఎవరి నుంచో తప్పకుండా పోయి తన్నిచ్చుకోర్రి. అసలు ఈ ఊరి స్పెషలే ఈ తన్నుల స్వామి అట. ప్రతేడు ఊర్లున్న సిద్ధేశ్వర స్వామి గుళ్ళే శివపార్వతుల కళ్యాణం చేస్తారు. కళ్యాణానికి ముదుగాలు ఊరంతా గులాబీ రంగు ఊసుకొని జోరుదారు ఎగురుతారు. అటెంక పెళ్లి చేస్తారు. లగ్గమైనాక శివుడు వీరభద్రుని అవతారం ఎత్తుతాడట. అగో అట్లా ఉగ్ర రూపంలోన్న శివుణ్ణి శాంతింపజేయాలంటే ఈ స్వామీజీ తన్నులు తినాలన్నట. అగో అట్లా వచ్చిందట ఈ ఊర్లో తన్నుల ఆచారం. జిందా తిలిస్మాత్ సర్వరోగ నివారణ లెక్క ఈ స్వామితో ఒక్క తన్ను దండించుకుంటే సర్వం పీడ పోయి సర్వసుఖంగా బతుకుతామని ఊరోళ్ళు నమ్మికట. గమ్మతున్నది కదా ఈ తన్నుల ఆచారం. మరి నడువురి మరి ఏమన్నా బాధలున్నోళ్ళు చేస్తున్నదిలా గదేంది? రోజా ఉన్నది పంకపాటిల్ అయితే పచ్చపాటి పాట ఎందుకు వాడుతుంది అని అనుకుంటున్నారా? అయ్యో, గది కూడా చెప్పాలా? మనం ఉన్న పార్టీ ముచ్చట మూలకు పెట్టి ముందున్న పార్టీ గురించి మైకుల్లో చెప్పుడే కదా మరి రాజకీయం అంటే. ఏందో ఏమప్పో, ఏడికి పోయినా రోజక్క మనసంతా పబ్లిక్ బాగు కోసమే తప్పిస్తున్నది. ప్రతిపక్షం చేసే తప్పులని ఎత్తి చూపుడు మీదనే ధ్యాస ఉంటున్నది. జేజకు దండం పెట్టుకుందామని తిరుపతికి పోయిన రోజక్క ముంగట టీవీలోళ్ళు మైకులు పెట్టంగానే చూడు పచ్చపాటి మీద ఎట్లా సిగమెత్తిందో. ఈ రోజు ఒకటే అడుగుతున్నా, ఒక్కటి కాకుంటే 2 అడుగు మేడం, ఎవలద్దన్నారు గాని. 3 సంవత్సరాలుగా ఒక పేదవాడికి ఇల్లు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు మాత్రం ఈ రోజు హైదరాబాద్ లో కోట్లాది రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు అంటే మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్రం ఇచ్చిన ఇల్లులు కట్టడానికి మీకు సమయం లేదు, కానీ మీ ఇంటికి శంకుస్థాపన చేసి సంవత్సరం లోపల మరి ఈ రోజు మీరు గృహ ప్రవేశం చేసుకున్నారు అంటే ఈ రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజలకు ఇల్లు కట్టడానికి మీద మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. అంటే ఎప్పటికీ చంద్రాల సార్ను గదే అయ్య తోటల కిరాయికుండమంటావా ఏంది ఇల్లు కట్టుకోకుండా? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవద్దని నేను అనట్లేదు, మరి ఏమంటున్నట్టు? రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారు అంటే ఏదో ఇక్కడ అలవాటైంది కదా పానం పోనీతీయ రాదు మేడం. అబ్బా, నీ యొక్క ఇంటి గృహ ప్రవేశానికి ఎందుకు ఎవరిని పిలవకుండా దొంగతనంగా చేసుకోవాల్సి వచ్చింది? ఈ రోజు 1 కిలోమీటర్ వరకు కూడా ఎవరిని రానికుండా మరి అష్టదిగ్బంధనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి ఇల్లు అంటే ప్రతి పౌరుడికి కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించాలి, వారి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించాలి. ఊకోండ్రి మేడం, జోక్ కాకపోతే ఎమ్మెల్యే అయ్యుండి మీకు తెలియదా సెక్యూరిటీ ఉంటదని? చిన్నోళ్ళ ఇండ్లకే పోనీయరు, ఇక సీఎం ఇంట్లోకి పంపుతారా? జగన్ గారి మీద లేనిపోని నిందలు వేస్తూ
70 ఇండ్లు ఉన్నాయి, 4 ఎస్కలేటర్లు ఉన్నాయని చెప్పి. అంటే జగనాల్ సార్ కాళ్ళు సూటి పెట్టినరని ఇప్పుడు మీరు ఆలని అంటున్నారా? ఎందుకంటే మొన్న వరకు బీదేడుపులు ఏడుస్తున్నాడు, నాకు వాచి లేదు, నాకు ఉంగరం లేదని. ఉంగరం లేనివాడు కోట్లాది రూపాయలతో ఇల్లు ఎలా కట్టాడు? వాచి లేనివాడు ఎలా ప్రతిరోజు కూడా మరి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడని నేను అడుగుతున్నాను. అబ్బా నో కామెంట్స్ ప్లీజ్, టాపిక్ చేంజా. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, కానీ తన కుటుంబంలో లోకేష్ కి ఎమ్మెల్సీ ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న యువతకంతా ఉద్యోగం ఇచ్చేసినట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇక అయిపోయింది, కొడుకు కాడికి వచ్చినవా? ఐటీ మంత్రి అయిండు కదా, ఇస్తాడేమో ఇప్పుడు కొలువులు. కనీసం తెలుగు కూడా సరిగ్గా పలకలేనోడు ఈ రోజు ఐటీ మినిస్టర్ అయ్యాడు అంటే అది మన దౌర్భాగ్యం. ఐటీ అంటే మొత్తం ఇంగ్లీష్ ఎక్కువ ఉంటది కదా మేడం, ప్రాబ్లం కాకుండా చూసుకుంటాడు తీగాని. ఇక గుడికచ్చి కూడా ఏం గరం అవుతారు, జర ఇష్టదైవాన్ని తలుసుకొని నిమ్మలంగా అండ్రి. చిన్నవాడైనా కూడా పెద్ద బాధ్యతని భుజాన వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరి ఢిల్లీ వరకు వెళ్లి పోరాడుతున్నారు. వామ్మో, తలుసుకోమంటే ఏకంగా భజన షురూ చేసిండ్రు కదా. ఇక పోదాంపా మేడం. తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు ఒక్కనే గుడ్డి దీపం చేతులు పట్టుకొని బయలుదేరిన. కానీ ఎవరన్నా అనుకున్నారానే తెలంగాణ వస్తుంది, కేసీఆర్ తెస్తాడు అని ఎవరన్నా అనుకున్నారా? చూస్తే బక్కగా చీపురు పుల్ల లెక్కున్నాడు, పోంగ పోంగ ఎవరో ఒకడు ఇట్లా ఇరిసి పారేస్తాడు అని అనుకున్నారు. కానీ మనల్ని ఎవ్వరు ఇవ్వలే, మనమే అన్ని దాటేసుకొని వచ్చినాం, తెలంగాణ తెచ్చుకున్నాం అని కేసీఆర్ సార్ చెప్తా అంటే ఎంత మొండోడు, పట్టిన పట్టు అస్సలుకే ఇడవాడు అని అనిపిస్తుంది. అందుకే ఈ కార్యం కూడా బరాబర్ పట్టు పట్టి వేసి తీరుతాడనే అనిపిస్తున్నది. చూడురి, మొండోడు పట్టుబడితే ఎట్లుంటదో కేసీఆర్ సార్ను చూస్తే అర్థమవుతుంది. లోకమంతా ఒక పాట ఉన్నప్పుడు సార్ ఒక్క పాట ఎత్తుకున్నాడంటే అందరూ గదే పాట అందుకునేదాకా అస్సలు వెనకకు రాడు. అగో గట్లనే ఇప్పుడు తెలంగాణ రిజర్వేషన్లను ఎక్కువ చేసే ముచ్చట మీద కూడా గదే పట్టుబట్టిండు కేసీఆర్ సారు. ఏ కులపోళ్ళు వచ్చి మాకు రిజర్వేషన్లు పెంచమని అనకముందే, ఏ కులపోళ్ళు ధర్నాలు రాస్తారోకాలు చేసి డిమాండ్లు చేయకముందే రిజర్వేషన్లను పెంచి తీరుతామని పట్టుబట్టి కూస్తున్నాడు సీఎం సారు. అటు నార్త్ ఈస్ట్ లో ఇంప్లిమెంట్ అయితేనే ఉంటుంది, ఇటు జార్ఖండ్లో అయితేనే ఉంటుంది, ఇటు తమిళనాడులో అయితేనే ఉంటుంది. తెలంగాణలో వద్దని ఎవడు అంటాడంటే ఎట్లా అంటాడు? కాబట్టి సుప్రీంకోర్టుకు మేము అడుగుతాం, సచ్చినట్టు ఇవ్వాల్సిందే మాకు. మరి సార్ ఇట్లా పట్టుబట్టిండంటే రిజర్వేషన్లు పెంచే తీరుతాడు. ఈ కేసీఆర్ సార్ ఏం ఆలోచన చేయకుండా రిజర్వేషన్ల ముచ్చట మాట్లాడుతున్నాడని పూగుర్తోళ్ళు పెద్ద పంచాదే ముంగటేసిండ్రు. ముస్లిం రిజర్వేషన్ కాదు, ముస్లింలు కాదు చెబుతూనే కేవలం ముస్లింల కోసం మాత్రమే బీసీ ఈ కేటగిరీలో రిజర్వేషన్ పెంచే ప్రయత్నాన్ని రాజకీయంగా ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇక చూడుండ్రి, కేసీఆర్ సార్ పొల్లు ఇచ్చుకున్నాడు. మేము మతపరమైన రిజర్వేషన్ ఇవ్వడం లేదు. బీసీ ఈ కేటగిరీ కింద దూదేకుల కులం అని చెప్పి 1%, బీసీ ఈ కేటగిరీ కింద 4%, మొత్తం 5% రిజర్వేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఇవ్వబడుతుంది. దాన్ని మేము కొంత % పెంచుతున్నాం అంతే. కావు అంటున్నారు గాని 50% మించి చేయొద్దని రూల్ కూడా ఉన్నది కదా. మరి సార్కు తెలియని రూల్ అది. ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే, క్వాంటిఫైయబుల్ డేటా ఉంటే, అంటే అన్డిస్ప్యూటెడ్ అయి ఉంటే, దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు 50% దాటవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకేందిగా, సారే లాయర్ను మించిన పాయింట్లు చెప్పే కాబట్టి బరాబర్ తెలంగాణలో తమిళనాడు సొంటి రిజర్వేషన్లు వచ్చేటట్టే ఉన్నాయి. కానీ దీని వెనక ఇంకో ముచ్చట కూడా ఉన్నదటుల్లో. కేంద్రం తప్పకుండా ఈ విషయంలో ముందుకు వస్తుందని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే ఎంత దూరమైనా సరే ఈ యుద్ధాన్ని తీసుకుపోవడానికి మేము వెనకాడమని కూడా మనం చేస్తాం. అది కథ. తెలంగాణలో జెండా బాతుతామని బీజేపీ వాళ్ళు హుషారు చూపిస్తున్నారు కదా. ఇగో ఇట్లా దానికి చెక్కు పెట్టిండు అన్నట్టు. అంటే శీమా ఎందుకు గుర్తున్నావంటే నా బంగారు పుట్టలు ఏలు పెడితే కుట్టనా అన్నట్టు, నా బంగారు తెలంగాణలో ఏలు పెడితే బరాబర్ కుడతానని చెప్పకనే చెప్తున్నాడు అన్నట్టు. మరి కేసీఆర్ సారా మజాకనా? ఇక ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఈ కాన్ నుంచి ఇంకో ఎత్తు ఉండబోతున్నది అన్నట్టు రాజకీయం. సరే గాని ఈ ముచ్చట్నన్నా నౌకర్ల ముచ్చట చేసినట్టు కోర్టులలో లేచి సప్పుడు చేయక ఉండనీయకుండ్రి సార్లో అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. పక్కింటిలో పంచనున్నది పట్టుచీర కొనియమంటే పొట్టు తిట్టేటోళ్ళని చూసినాము. పండుగకు పుట్టింటికి పోయి వస్తా నలుగురు చూసి నవ్వకుండా నెక్లెస్ కొనియమంటే నీళ్ళగేటోళ్ళని కూడా చూసినాం. కానీ పెన్లానికి పుణ్యానికి వచ్చిన గిఫ్ట్ని కూడా ఓరుస్తలేడు ఈ మనిషి. కాకుంటే ఆయన పెన్లాన్ గిఫ్ట్ కోసం ఏం చేసిందో ఎరికేనా చూడురి. పుణ్యానికి వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు అని అనంగిన్నాం. కానీ ఈ రష్యా మనిషి మొత్తానికి రివర్స్ ఉన్నాడు. ఈయన పేరేందో తెలియదు కానీ పెండ్లాం లక్కీ కూపన్ లా కార్ గెలుచుకుంటే చూసిన రనుల్లా ఏం చేస్తున్నాడో దాని నిండా సిమెంట్ నింపిస్తున్నాడు. కొత్త కారణం ఇట్లా నాశనం చేయబెట్టనేవరో మెంటల్ గినా లేచిందా ఏంది మనిషికి అని అనిపిస్తున్నది కదా. మెంటల్ మించిన మెంటల్ లేచింది పెండ్లం మీద కోపంతోని.
అరే పెళ్ళాం కార్ల తిరిగితే కండ్లమంటాయి అంత తప్పేం చేసింది అంటే ఇలా దేశంలో ఒక సూపర్ మార్కెట్ కంపెనీ వాళ్ళు మీ ఇంటి పేరు తీసేసి మా దుకాణం పేరు పెట్టుకొని తిరిగితే కారు గిఫ్ట్ ఇస్తామని అన్నారట. కారు కోసం మొగని ఇంటి పేరు తీసేసుకొని సూపర్ మార్కెట్ అని పెట్టుకున్నదట. మరి కట్టుకున్న మొగనికి పెట్టుకున్న పేరే గొప్పాయే, అది లేకుండా చేస్తే కోపం రాదా? నేను మొగన్ నుండంగా నువ్వు సూపర్ మార్కెట్ అని పేరు పెట్టుకున్నావంటే ఆ సూపర్ మార్కెటేనా నీ మొగడు? ఈ కారేనా నీతో సంసారం చేసేది? ఆగు దీని సంగతే చూస్తా అని గిట్ల కార్ నిండా కాంక్రీట్ తో నింపించిండు. అంటే మొగడు బతికుండంగానే పెండ్లాం ఇంకొకరిని వేసుకుంటే కోపం కొద్ది అంటారు చూడరి, ఆగో గట్లనే చేసిండు అన్నట్టు. కానీ వీరి కోపం చిత్రం కాకపోతే ఈ కార్ల మొత్తం సిమెంట్ పోస్తే ఎవ్వలకు పనికి రాకుండా అయిపోయే. ఏదో తలకాయల పురుగు తిరిగి కార్ తెచ్చుకున్నది పెండ్లాము. కాయిష్ పడితే నాదే కార్ అని చెప్పుకోనుండే, నేనే డ్రైవర్ సీట్లో కూసుంటాననుండే. అంత రేషమే ఉంటే కారు మీద మొత్తం మొగన్ పేరే రాసుకుంటే కాకపోయిందా? గిట్లా చేస్తే ఏం తెలివి కల్లా పని అంటారు. కారు కోసం మొగన్ ఇంటి పేరు కూడా మార్చుకునేటంత పెన్లాన్ తన్లాట పెట్టుకున్నదంటే మొగడే ముందుగాల కొనియాలి రేషం ఉంటే. ఈ అవ ఎంత పని అయిపోయారా కారు. ఆయన ఆడోళ్ళు కూడా జర ఆలోచన చేయాలుల్లా. ముచ్చట సంబరం మీద మొగన్ని మర్చిపోయినా మంచిదే గాని మొత్తానికి మొగన్నే మార్చుకుంటే ఎట్లనుల్లా? పేర్లనైనా సరే తలకాయ తిరిగేటట్టు చేయరా మొగోళ్ళు? ఇగో ఒక్కటే కాడ 4-5 బట్టల దుకాణాలు ఉన్నాయి. ఓ దుకాణపాయనే తక్కువ ధరకు బట్టలు అమ్ముతున్నాడు, బాగా ఆఫర్లు కూడా పెట్టిండు. చాలా మంది ఆయన దాంట్లోకే ఎగబడుతుర్రు. ఇక ఇటు దిక్కు పక్క పంటి దుకాణపోళ్ళు ఈగలు దొమ్మలు కొట్టుకుంటూ కూర్చున్నారు. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఈ తుపెలుగాడు చేయవచ్చికే నా దందా మొత్తం పన్నదని రోట్లే పచ్చిమిరపకాయలు నూరుతాడు కదా. అగో గసంటి కథనే గీడోట అయిందట. గుడ్లు నిమిరి చూసిర్రు అనుకో రాదురి. అరే వా, మనకు శారణ రాకున్న వాయే గాని పక్కోనికి 10 పైసలు కూడా రావద్దు అనుకునేటోళ్ళు చాలా మందే ఉంటారు లోకంలో. ఇగో గీడ చూస్తున్నారా, గుడ్లన్నీ ఎట్లా నేలపాలైనాయో. ఏదో చెయ్యో కాలో తలిగి కింద పడితే వలిగినాయి కాదు ఇవి. మార్కెట్ రేటు కంటే అగ్గోకు గుడ్లు అమ్ముతున్నారని గుడ్లు పెద్దవి చేసుకొని గుడ్ల సంగపోళ్ళు వచ్చి వాళ్ళ కొట్టిండ్రు గుడ్లన్నిటిని. హైదరాబాద్ సంతోష్ నగర్ లో రాజనబి అనేట ఆయనకు సొంతంగా కోళ్లపారం ఉన్నదట. అగో సీదా ఆడికెళ్లి గుడ్లు తెచ్చి అంగట్ల ధర కంటే రూపాయి కమ్మి చేసి అమ్ముతున్నాడట. తతిమ గుడ్ల కంపెనీ వాళ్ళు ఊకుంటారా? ఇక కోడి పెట్టిన గుడ్ల మీద పెత్తనం చేసే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళకు అంటే కోడి గుడ్ల సంఘపోళ్లకు ఫిర్యాదు చేసిండ్రు. ఇక వాళ్ళు వచ్చుడొచ్చుడే గుడ్లు మారేసి చూసి దుకాణంలో ఉన్న గుడ్లన్నీ వలగొట్టి దుకాణం సేటును 2 పనోళ్ళను పట్టుకొని పోయిర్రట. హవ్వా, అంగడి రేటు కంటే ఎక్కువ కమ్ముతే ఏడవాలే గాని అగ్వ కమ్ముతే ఈళ్ళ ముళ్ళేం పోయింది, కండ్ల మంటతనం కాకపోతే అని అనుకుంటున్నారట. గుడ్లు వాళ్ళకు కొడుతుంటే అయ్యో పాపం అనుకుంటా చూసినోళ్ళు. ఎలక్షన్ పొలంలో ఎరువులేసిన సీఎం, అన్నదాతల మీద హామీల వర్షం. రిజర్వుల పెట్టడట రిజర్వేషన్లు, సెంటర్ తోటి కొట్లాడైనా కొట్టిస్తాడట సప్పట్లు. లోకేష్ అన్నకు తెలుగు రాదని రోజక్క రంది, ఐటీ మంత్రి కాబట్టి నేర్చుకోవాలట జల్దీ. తక్కువ ధరకు గుడ్లమ్మిండు, ఎక్కువ కమ్మాలని పొల్లు వాళ్ళకు కొట్టిండు. పెండ్ల మీద పెన్మిటి కోపం, కార్ల సిమెంట్ నింపి తీసుకున్నాడు పాపం. గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. జోకుడు వార్తలు బంద్ చేయర్రి, జోర్దార్ వార్తలనే చూడుర్రి. చూసుకుంటూనే ఉండుర్రి HM TV.